ఏపీ పెన్షనర్ల డిఏ అరియర్స్ చెల్లింపుల గందరగోళంపై ట్రెజరీ అధికారుల వివరణండి. ఇక జీవో నెంబర్ 94 డేటెడ్ ఆన్ నవంబర్ 2020 ప్రకారం జూలై 2018 నాటి డిఏను గత ప్రీతంలో జనవరి 2021 నుంచి క్యాష్‌గా మంజూరు చేసి 30 నెలల డిఏ బకాయిలు 3 భాగాలుగా అనగా జూలై 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు, అలాగే మే 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు, అలాగే మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 3 వాయిదాల బిల్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జూలై 2018 తర్వాత రిటైర్డ్ అయిన వారికి వారి డిపార్ట్‌మెంట్ కార్యాలయం నందు బిల్ చేసి 30 నెలల డిఏ బకాయిలు జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ వారికి పీఎఫ్ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే జూలై 2018 కంటే ముందు రిటైర్డ్ అయిన వారికి ప్రస్తుతం డిఆర్ రూపంలో జమ అవుతున్నాయి. కొంతమంది పెన్షనర్లు ఇంకను మాకు జమ కాలేదని చెబుతున్నారు. వారికి జమ కాకపోవడానికి కారణాలేంటంటే, జూలై 2018 ముందు పదవి విరమణ చేసిన వారికి ట్రెజరీ వారు బిల్లులు సబ్మిట్ చేస్తారు కాబట్టి, సుమారు 70-80% వరకు జమ జరిగినట్లు సమాచారం. కొంతమంది మాకు జమ కాలేదని అడుగుతున్నారు. పెన్షన్ ఒక ట్రెజరీ నుంచి మరొక ట్రెజరీకి మార్చుకున్న వారికి కూడా పడలేదని సమాచారం. ఇలాంటి వారు ట్రెజరీ అధికారులను కలిసి అర్జీ ఇచ్చుకోవాలి. అలాగే ఒకే ట్రెజరీలో తమ సహచరులకు కొందరికి జమ కాబడి ఎవరికైనా జమ కాకపోతే వారు ట్రెజరీ అధికారులను కలిసి అర్జీ ఇచ్చుకోవాలి. బిల్లు సబ్మిట్ చేయకపోతే రీసబ్మిట్ చేయమని కోరాలి. అలాగే మరణించిన కుటుంబ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లకు కూడా డిఆర్ జమ జరుగుతుంది. వారసులు పరిశీలన చేసుకోవాలి. వీరి బిల్లులను 100% అధికారులే సబ్మిట్ చేస్తారు కాబట్టి జమ కాకపోతే ట్రెజరీ అధికారులను అడిగి వివరణ తెలుసుకోవాలి. అలాగే జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 మధ్య పదవి విరమణ చేసిన వారి విషయంలో కొంతమంది అరియర్స్ జమ జరిగిందని, మరికొంతమంది మాకు జరగలేదని, జమ జరిగిన కొంత మొత్తం మాత్రమే జరిగిందని రకరకాలుగా తెలుపుతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 మధ్య వివిధ నెలల్లో పదవి విరమణ చేసిన వారికి బిల్లులు 2 విధాలుగా సబ్మిషన్ జరుగుతుంది. పని చేసిన కాలానికి ఉద్యోగిగా సంబంధిత డ్రాయింగ్ అధికారి బిల్లు పెడతారు. బిల్లు డ్రాయింగ్ అధికారి సబ్మిట్ చేశారో లేదో తెలుసుకోవాలి. ఈ బిల్లు సుమారుగా 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము తదుపరి సంవత్సరానికి మూవ్ అవుతుంది. బిల్లు నెంబర్ మారుతూ ఉంటుంది. ఈ బిల్లును మరలా సంబంధిత డ్రాయింగ్ అధికారులు రీసబ్మిట్ చేసి ఉండాలి. అలా చేశారా లేదా చూడాలి. అలా బిల్లు రీసబ్మిట్ చేయకపోతే అప్పుడు మీకు జమ కాదు. అలాంటి వారు సంబంధిత డ్రాయింగ్ అధికారులను కలిసి రీసబ్మిట్ చేయమని కోరాలి. అలాగే రిటైర్మెంట్ తేదీ నుండి డిసెంబర్ 2020 వరకు ట్రెజరీ అధికారులు బిల్ క్లెయిమ్ చేస్తారు. అది కూడా పరిశీలించుకోవాలి. అలాగే జూలై 2018 నుంచి రిటైర్మెంట్‌కు మధ్యలో ట్రాన్స్‌ఫర్ అయిన సందర్భంలో పాత స్టేషన్‌లో కొత్త స్టేషన్‌లో క్లెయిమ్ చేయని పక్షంలో రిటైర్ అయిన కార్యాలయం నుండి ప్రస్తుతం క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉందని సమాచారం. అలాగే జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 మధ్య పదవి విరమణ చేసిన వారి బిల్లులు గురించి తెలుసుకోండి. డిఆర్ జీవో ప్రకారం వీరికి పీఎఫ్‌కు అడ్జస్ట్‌మెంట్ చేయాలి. చాలా మందికి అలా అడ్జస్ట్‌మెంట్ జరిగింది. పీఎఫ్ క్లోజర్‌లో ఈ అమౌంట్ పొందడం జరిగింది. కొంతమందికి పీఎఫ్‌కు అడ్జస్ట్‌మెంట్ జరగలేదు. తదుపరి సంబంధిత అధికారులు ట్రెజరీకి నగదు రూపంలో బిల్లులు సబ్మిట్ చేయడం జరిగింది. వారికి జమ జరిగింది. జమ కాని వారు అమౌంట్ అడ్జస్ట్‌మెంట్ జరిగిందా లేదా అని పరిశీలించుకోవాలండి. అలాగే బకాయిలు లెక్కించాలంటే అప్పుడు ఉన్న బేసిక్ మీద లెక్కించుకోవాలి. 2024 తదుపరి పదవి విరమణ చేసిన వారందరికీ పీఎఫ్‌లో సుమారుగా అడ్జస్ట్‌మెంట్ జరిగింది. వారికి అరియర్స్ జమ కావు. అలాగే పెన్షనర్లకు జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు 30 నెలల అరియర్స్ మాత్రమే జమ అయ్యాయని గమనించాలండి మీరు. పెన్షనర్లలో ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధత పరిస్థితుల దృష్ట్యా ట్రెజరీ అధికారులను సంప్రదించగా పెన్షనర్లు తమ డిఆర్ బకాయిల విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వారికి రావాల్సిన బకాయిలు తప్పకుండా జమ అవుతాయని తెలిపారు. కావున ఈ వివరాల మేరకు డిఆర్ బకాయిలు రావాల్సిన వారు ట్రెజరీ అధికారులను సంప్రదించి పీపీఓ, సిఎఫ్ఎంఎస్, పీపీఓ ఐడి, బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు జనవరి మాసం బ్యాంకు స్టేట్మెంట్ జత చేసి సవివరంగా అర్జీ ఇచ్చినచో వాటిని సక్రమంగా పరిశీలించి 10 రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.